Hi students, today problem limit x tendings to 0 into x to the power x minus x power x how much అని అడిగారు. ఇక్కడ ఏ ఆప్షన్స్లో -1, బి ఆప్షన్ 0 ఇచ్చారు, సి ఆప్షన్ 1 ఇచ్చారు, డి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు. ఫస్ట్ సమ్ చూడగానే ఇది చాలా డిఫికల్ట్ ప్రాబ్లం అని ఫీల్ అవుతూ ఉంటాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎక్స్ పవర్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ పవర్ ఎక్స్ ఫస్ట్ లిమిట్ కనుక్కుంటే ఆటోమేటిక్గా దీని వాల్యూ కూడా వచ్చేసినట్టే, ఎక్స్ పవర్ ఎక్స్ వాల్యూ కూడా వచ్చేసినట్టే లిమిట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ప్లస్ ఎక్స్ పవర్ ఎక్స్. సో ఎక్స్ ప్లేస్లో మనం ఎక్స్ టెండింగ్స్ టు 0 ఇచ్చారు కాబట్టి 0 పెట్టి చూస్తే మనకేమొచ్చింది 0 పవర్ 0. 0 పవర్ 0 వచ్చింది కాబట్టి దీని ఫామ్ వస్తుంది ఈ పవర్ ఆఫ్ లిమిట్ x tendings to 0 plus x into log x గా రాయొచ్చు. f of x whole to the power of f of x అంటే f of x into log of f of x రాసుకోవచ్చు. 0 పవర్ 0 ఫామ్లో ఉంది కాబట్టి ఎలా రాస్తాం దీన్ని, లిమిట్ x tendings to 0 f of x whole to the power of f of x ఉంటే ఈ పవర్ ఆఫ్ లిమిట్ x tendings to 0 f of x into log of f of x గా రాయొచ్చు. సో అది 0 ఫామ్ 0 పవర్ 0 ఫామ్లో ఉంది కాబట్టి అలా ట్రై చేయాలి. ఇక్కడ ఎక్స్ పవర్ ఎక్స్ అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయగలుగుతాం మనం అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ప్లస్ ఏం రాయొచ్చు లాగ్ ఎక్స్ బై 1/x రాయొచ్చు. లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 మళ్ళీ 0 పెడితే ఏమవుతుంది ఇన్ఫినిటివ్ అన్డిఫైన్డ్ ఇన్ఫినిటివ్. సో ఇన్ఫినిటివ్ బై ఇన్ఫినిటివ్ ఫామ్లో వస్తుంది కాబట్టి మనం యూజింగ్ ఎల్ హాస్పిటల్ ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసుకుంటే అప్పుడే వస్తుంది ఈ పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ప్లస్ ఎల్ హాస్పిటల్ లాగ్ ఎక్స్ అంటే 1/x డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఇక్కడ మనం ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేయాలంటే డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x అని, డి బై డిఎక్స్ ఆఫ్ 1/x అంటే -1/x² అనేది ఖచ్చితంగా తెలియాలి. సో అప్పుడు మనకి ఇక్కడ 1/x డెరివేటివ్ చేస్తే -x²/1 రివర్స్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ x క్యాన్సిలేషన్ అయితే -x వస్తుంది. సో లిమిట్ పవర్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ 0 వస్తుంది. ఈ పవర్ ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. సో అంటే మనకి లిమిట్ మనకేమొచ్చింది ఇక్కడ లిమిట్ 0 ప్లస్ x to the power of x ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో అదేవిధంగా మనం ఇప్పుడు ఇదే వాల్యూ తీసుకుని సమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లిమిట్ x to the power of 0 ప్లస్ x to the power of x పవర్ x మైనస్ ఆఫ్ లిమిట్ x to the power of 0 ప్లస్ x to the power of x. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ప్రకారంగా మనకి దీని వాల్యూ 1 అని తెలుస్తుంది ఈజీగా. ఇక్కడ బేసిక్ ఆఫ్ ది లిమిట్ ఏంటంటే లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఈ జీ ఆఫ్ ఎక్స్ కూడా లిమిట్ అప్లై అవుతుంది. లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు జీ ఆఫ్ ఎక్స్ అంటే ఈ లిమిట్ అనేటటువంటిది జీ ఆఫ్ ఎక్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో అలా చూసుకున్నప్పుడు మనకి లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ప్లస్ ఇది మొత్తం కూడా 1 అవుతుంది కాబట్టి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 అవుతుంది. సో 0 ప్లస్ ఎక్స్ ప్లస్లో 0 పెడితే 0 మైనస్ 1 అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ -1 అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, సమ్ చూడండి క్లియర్గా ఉంటుంది. చూడండి లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ ఎక్స్. ఫస్ట్ దీనికి సొల్యూషన్ లిమిట్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ కనుక మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ లాగ్ ఎక్స్ కంటే చాలా ఈజీ. ఎక్స్ని మనం ఏం రాసుకోవాలంటే ఇక్కడ 1/x తీసుకోవాలి. ఆ తర్వాత ఇది ఎక్స్ టెండింగ్స్ టు 0 వాల్యూ తీసుకెళ్ళి పెడితే దీనిలో ఇన్ఫినిటివ్ బై ఇన్ఫినిటివ్ వస్తుంది కాబట్టి సో ఇన్ఫినిటివ్ బై ఇన్ఫినిటివ్ ఫామ్లో వచ్చింది కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేసేసుకోవచ్చు. ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేస్తే లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఇక్కడ ఇచ్చాను, 1/xకి డెరివేటివ్ -1/x². సో ఈ పవర్ ఆఫ్ -1. సో లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 ప్లస్ 1 ఎక్స్ టు ది పవర్ 0 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్కి 1 వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ చూస్తే ఇది మొత్తం ఈ టర్మ్ మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోని, ఈ టర్మ్ మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోని, ఈ టర్మ్ మొత్తాన్ని జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దీని వరకు లిమిట్ కనుక్కుంటే లిమిట్ ఎక్స్ 1 అవుతుంది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1 ఎక్స్ అవుతుంది. సో లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 అని ఇచ్చారు కాబట్టి 0 తీసుకెళ్ళి దానిలో పెట్టేస్తే 0 మైనస్ ఆఫ్ 1 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.